వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో చూడండి. మనం ఇంట్లో పూజకు యూస్ చేసిన ఫ్లవర్స్ని కింద పారేయకుండా ఇలా సాంబ్రాణి కడ్డీలు కూడా తయారు చేసుకోవచ్చు. చూడండి, నేను ఈరోజు ప్రిపరేషన్ చేసుకున్నాను. ఇంతకుముందు కూడా నేను పంచకావ్య దీపం కూడా ఎలా చేసుకోవాలో వీడియోలో పెట్టుంటాను. చూడండి, చాలా ఈజీగా మన ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకోవచ్చు. చూడండి, ఇది నేను ఫోటోలకు పెట్టిన ఫ్లవర్స్ ఎత్తి పెట్టుకున్నాను ఒక వారంది. చూడండి, ఇలా కాడలంతా మనము తుంచేయాలన్నమాట. కాడలు వచ్చి మనం చేసేటప్పుడు చేతికి గుచ్చుకుంటుంది, మిక్సీలో కూడా గ్రైండ్ అవ్వదన్నమాట. ఈ నూలంతా కూడా తీసేయాలి. ఇలా మల్లెపూలు, చామంతి, రోసు, ఇలా బంతిపూలు మనం ఏది దేవుడికి యూజ్ చేసినామో ఈ ఫ్లవర్స్ అంతా ఎత్తి పెట్టుకొని ఎండబెట్టి పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు అన్నీ ఇలా నేను నూలు కాడలు అంతా క్లీన్ చేసుకుంటా ఉన్నాను. ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. అన్నిటినీ సపరేట్ చేసుకోవాలి, లేకపోతే మనము కడ్డీలు చేసేటప్పుడు ఈ నూలు అవంతా సరిగా రాదన్నమాట. చేసుకునేటప్పుడు మిక్సీలో వేసి చేసుకోవాలి. అందువలన చూడండి, అన్నీ క్లీన్ చేసుకున్నాను నేను. ఇలా మనము ఎండబెట్టి పెట్టుకొని మనము ఇలా క్లీన్ చేసి చేసుకుంటే తొందరగా మనం మిక్సీలో కూడా గ్రైండ్ అయిపోతుంది. చూడండి, ఇలా కాడలంతా తీసేస్తే మనకి ఈజీగా ప్రిపరేషన్కి చాలా సులువుగా ఉంటుందన్నమాట. లేకపోతే ఆ కాడలు వచ్చి చేతికంతా గుచ్చుకొని సరిగా రాదన్నమాట. ఇప్పుడు అందుకే మనం నీట్గా క్లీన్ చేసుకొని చేసుకుందాము. కాడలు లేకుండా ఇలా శుభ్రంగా మనం క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు మన ఇంట్లో యూజ్ చేసే ఊదవత్తిని ఒక 4-5 ఇలా పైన ఉండే బ్లాక్స్ మాత్రం వేసుకోవాలా, పుల్లలు లేకుండా వేసుకుందాము. చూడండి, ఇలా పైన ఇది మాత్రం వేసుకోవాలా, పుల్లలు వచ్చి చేతికి గుచ్చుకుంటుంది. చూడండి, ఇలా చేసి పెట్టుకున్న దాంట్లో ఇప్పుడు మనము కర్పూరము, చందనం బిళ్ళలు, సాంబ్రాణి, పచ్చకర్పూరము అంతా యాడ్ చేసుకోవాలి. చూడండి, నాకు తెలిసి మనం ఇలా మిక్స్ చేసి వేసుకోవడం కన్నా మనము ఈ ఫ్లవర్స్ని మిక్సీలో వేసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం హీట్కి వచ్చి మిక్సీలో కొద్దిగా అతుక్కుంటుందన్నమాట. గ్రైండ్ చేసేటప్పుడు మనము చిన్నగా పౌడర్ చేసి పెట్టుకొని కూడా మళ్ళీ కూడా కలుపుకోవచ్చు. మీరు కూడా అలాగనే ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు నేను దీన్ని మిక్సీలో పెట్టుకుంటా ఉన్నాను. పొడిగా చేసుకోవాలి. ఇలా పొడిగా అయిపోతుందన్నమాట. చూడండి, ఫ్లవర్స్ పొడిగా అయిపోయింది. మనం మిక్సీలో వేసుకుంది ఇలా ఒక ప్లేట్లో పోసుకుందాము. చూడండి, అన్ని ఫ్లవర్స్ ఇంతే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఆవు నెయ్యి యాడ్ చేసుకుందాము. తగినంతగా కొద్దిగా వేసుకోవాలి. మళ్ళీ తేనె కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను నేను. చూడండి, ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి, వాటర్ లైట్గా చల్లి కలుపుకుందాము. ఒకేసారి పోసి కలుపుకుంటే ఎక్కువగా అయిపోతుందన్నమాట. లైట్గా చల్లుకొని కొద్దిగా తడేంత వరకు ఉంటే చాలు. ఇలా ఉంటేనే చాలు మనకి సాంబ్రాణి కడ్డీలు చేసుకునేకి. చూడండి, నేను చిన్నదిగా కోన్ ఆకారంలో చిన్నదిగా చేసి పెట్టుకున్నాను ప్లాస్టిక్లో. చూడండి, ఇలా చేసుకోవచ్చు. చేతిలోనే కూడా చేసుకోవచ్చు. నేను చేతిలోనే ఎక్కువగా చేసినాను. ఊరికే మీకు చూపించడం కోసం ఒక 2 దీంట్లో చేసినాను అన్నమాట. అన్ని చేతిలోనే నేను ప్రిపరేషన్ చేసుకున్నాను. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. చూడండి, టీవీ చూసుకుంటా కూడా మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా చేసి అన్నిటినీ ఒక 2 రోజులు బాగా ఎండ కాస్తుందన్నమాట. ఇప్పుడు బాగా 2 రోజులు పెడితేనే కాగిపోయింది మాది. చూడండి, ఇలా ప్రిపరేషన్ చేసి ఎండలో పెట్టి మనము 2 రోజులు ఎత్తి స్టోర్ చేసుకుంటే చాలా వాసనగా బాగుంది. చూడండి, మేము అన్నీ ప్రిపరేషన్ చేసుకున్నాము. ఇలాగా ఒక 4 కూడా రౌండ్ ఆకారంలో కూడా చేసుకున్నాం అన్నమాట. దాంట్లో సాంబ్రాణి వేసి చూడండి ఎన్ని వచ్చినాయో. వేస్ట్గా మనం కింద పారడం కన్నా
ఇలా కూడా ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సాంబ్రాణి కడ్డీలు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా కాగింది 2 రోజులు. మేము మీకు వెలిగించి చూపిస్తూ ఉన్నాం చూడండి. చూడండి పొగ ఎంత బాగా వస్తుందో. ఇంట్లోనే ఈజీగా ఇలా సాంబ్రాణి కడ్డీలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మనం యూస్ చేసిన పువ్వులతోనే. చూడండి, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.